అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జమ్మూ కాశ్మీర్ ను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి కొండ ప్రాంతాలు వణికిపోతున్నాయి. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షాలు పూంచ్, కిష్ట్వార్ జిల్లాలో ఊహించని విధ్వంసాన్ని సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపట్టం, మేఘ విస్ఫోటనాల ధాటికి ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పూంచ్లోని సురాన్కోట్ ప్రాంతంలో గుండెల విసే విషాదం చోటు చేసుకుంది. కొండ చర్యలు విరిగిపడి ఒక ఇల్లు పూర్తిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే డిఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 2 ఏళ్ల చిన్నారితో సహా 5 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ ఫ్లడ్స్ కి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. ये देख सकते हैं आप गाड़ियों की ये देख सकते हैं आप गाड़ियों की మరోవైపు కిష్ట్వార్ లోని సుర్ను ప్రాంతంలో మేఘ విస్ఫోటనం అంటే క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. దీంతో క్షణాల వ్యవధిలోని వరద నీరు ముంచెత్తి ఇల్లు అలాగే వందలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇక రాజౌరి జిల్లాలో పరిస్థితి మరింత భయానకరంగా మారిపోయింది. దర్హల్ నది ఉగ్ర రూపం దాల్చడంతో వరద ఉధృతికి సుమారుగా 200 నుంచి 250 వాహనాలు కొట్టుకుపోయినట్లు కూడా ప్రాథమికంగా అయితే ఒక సమాచారం అందుతుంది. కొత్త బస్టాండ్ సహా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒకసారిగా జలమయమైపోయాయి. రాజౌరి పరివాహిక ప్రాంతాల్లోని దర్హాలి, కండ్లి, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి వరద నీరు ఒకేసారి పోటెత్తింది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికి వాడలు పూర్తిగా కూడా నీట మునగడంతో 50కి పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే తారిక్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల ప్రజలను సైతం పోలీసులు అప్రమత్తం చేసి ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. పక్క ఈ ప్రకృతి విపత్తు కేవలం జమ్మూ కాశ్మీర్ కే పరిమితం కాలేదు. ఉత్తరాఖండ్ లోనూ దీని ప్రభావం బాగా తీవ్రంగా ఉంది. అక్కడ కొండ చర్యలు విరిగిపట్టడంతో కేదార్నాథ్ యాత్ర మార్గంలో గుర్రపు, కంచర గాడిదల సేవలను కూడా అధికారులు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. దీంతో పవిత్ర కైలాష్, మానసరోవర్ యాత్రికుల బృందం కూడా మార్గ మధ్యంలో చిక్కిపోయిన సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికార్ అహ్మద్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు తక్షణమే ఆర్థిక వైద్య సహాయం అందించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. आप देख सकते हो यहाँ पे बहुत बड़ा तूफान आया, आप देख सकते हो। ఇక ఇదిలా ఉండగా వాతావరణ శాఖ మరో చేదు వార్త కూడా చెప్పింది. జూలై 23 వరకు జమ్మూ కాశ్మీర్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలెవరూ కూడా నదీ తీర ప్రాంతాలకు గాని కొండ కోణంలోకి గాని వెళ్లొద్దని అధికారులు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. సో మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ ను ఒక్కసారిగా భారీ వర్షాలు వరదలైతే ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా చూస్తున్నాం. ఒక్కసారిగా భారీగా వరదలు, వానలతోటి అన్ని కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి ప్రకోపానికి కొండ ప్రాంత ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. ఎస్పెషల్లీ పూంచ్ అండ్ కిష్ట్వార్ జిల్లాలో ఊహించని ఒక విధ్వంసం అయితే జరిగింది అనే చెప్పొచ్చు. అయితే ఈ వరదలు, వానలు వల్ల ఈ క్లౌడ్ బస్ట్ కారణంగా కూడా ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కూడా బలైపోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మరింకొక చేదు వార్త ఏంటి అనంటే ఇదే జమ్మూ కాశ్మీర్ ప్లేస్లలో కూడా ఇంకా కూడా రానున్న 5 నుంచి 10 రోజుల వరకు కూడా ఇలాగే వర్షాలు
వర్షాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పింది. ఇప్పటికే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు పంపించినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఈ వరదలకే ఈ వానలకే ఒక దిక్కు ఇబ్బంది పడుతున్నారు, 11 మంది ప్రాణాలు బలైపోయాయి. సో అయినప్పటికీ కూడా ఇంకొక చేదు వార్త ఏంటి అని అంటే, రానున్న కొన్ని రోజులు కూడా ఇంకా ఇలాంటి వర్షమే కురిసేటువంటి అవకాశం ఉంది అని అంటే నిజంగా అధికారులు తప్పక సహాయక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళని తక్షణమే సహాయక చర్యలు అందిస్తూ వాళ్ళని సురక్షితమైనటువంటి ప్లేస్ కి ఒకవైపు పంపిస్తున్నారు, గాయాల పాలైన వాళ్ళని హాస్పిటలైజ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఫ్లడ్స్ అయితే అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.